హలో ఎవ్రీవన్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను మా సిస్టర్ శారీస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పాను కదండి. దాంట్లో ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట. ఫస్ట్ శారీ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ ఈ శారీ విషయానికి వస్తే శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. శారీ అంతా కూడా ఒకటే డిజైన్లో ఉంది, పల్లో పార్ట్ అయితే లేదు. అండ్ దీనికి బాటమ్ దగ్గరకు వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది. శారీలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ని అయితే డిజైన్ ఇచ్చారు. అండ్ మా సిస్టర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్ని అయితే పంపించారు. సేమ్ ఆ డ్రెస్ లాగే అయితే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారనమాట. సో నేను తను చెప్పినట్టు నేనైతే స్టిచ్చింగ్ చేశాను. అండ్ శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన వచ్చిన రెడ్ ఫ్యాబ్రిక్ని అయితే మొత్తం కూడా నేనైతే కట్ చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉన్నదో చూసేయండి. అండ్ ఈ డ్రెస్ని వచ్చేసి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేశాను. మొత్తం శారీలో ఉన్న డిజైన్, ఫ్లోరల్ డిజైన్ మొత్తం యోక్ పార్ట్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేశాను. నెక్ కూడా ఇలా సింపుల్గా అయితే చేశాను. అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. శారీ మొత్తం కూడా మనకి దీనికి ఫుల్ శారీ అయితే పట్టేసిందండి. నేను ఎక్కడ ఈ శారీని అయితే వేస్ట్ అన్నది చేయలేదు. మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే ఇలా ఫ్రిల్స్ డిజైన్స్కి మాత్రమే బాగుంటాయి. ఎందుకంటే ఈ డిజైన్ అన్నది మనకి నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇది వచ్చేసి వన్ సైడ్ ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. శారీ మొత్తం కూడా ఇది 5 మీటర్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా నాకైతే ఈ టైప్ డ్రెస్కి క్లాత్ అన్నది కరెక్ట్గా సరిపోయింది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి తన అయితే ఈ నెక్ పంపించింది సేమ్ ఇలాగే అయితే స్టిచ్చింగ్ చేయమని. తన మెజర్మెంట్స్ ప్రకారం నేనైతే ఎగ్జాక్ట్గా అలాగే స్టిచ్చింగ్ అయితే చేశాను. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉందో మీరైతే నా కామెంట్స్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.